హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. ఈరోజు వీడియోలో ఎటువంటి చెరుకు లేకుండా ఇంట్లోనే ఈజీగా చెరుకు రసం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ప్రాసెస్లో మనం చెరుకు రసాన్ని ఎప్పుడంటే అప్పుడు చాలా టేస్టీగా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకొని తాగేయచ్చు. దీనికోసం ముందుగా బెల్లంని తీసుకోవాలి. ఈ బెల్లం ఉప్పు బెల్లం కాకుండా ఇలా ముద్ద బెల్లంని తీసుకోవాలి. ఇలా ముద్ద బెల్లాన్ని తురుముకొని లేదా దంచుకొని తీసుకోవాలి. ఈ బెల్లం అయితేనే మనకి పర్ఫెక్ట్గా చెరుకు రసం టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 2 కప్పుల బెల్లాన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 1 లీటర్ చెరుకు రసం చేస్తున్నాను. 1 లీటర్కి 2 కప్పుల బెల్లం పడుతుంది. అలాగే 1 కప్పు వరకు పుదీనా ఆకుల్ని వేసుకోవాలి. ఇవి లేతగా ఉన్నాయి కాబట్టి 1 కప్పు ఫుల్గా వేశాను. ఇన్కేస్ ఆకులు ముదురుగా ఉంటే కొంచెం తక్కువగా వేసుకోండి. అలాగే 1 ఇంచు అల్లాన్ని ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కూల్ వాటర్ని పోసుకోవాలి. మనం చేయాలనుకున్న లీటర్ వాటర్లో కొద్దిగా వాటర్ని ఇప్పుడు పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని వడకట్టుకోవాలి. పుదీనా మిక్సీ పట్టిన తర్వాత పిప్పిగా ఉంటుంది కాబట్టి ఆ పిప్పి నోటికి తగలకుండా ఉండడం కోసం ఇలా వడకట్టుకోవాలి. ఇలా మొత్తం అంతా వడకట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 లెమన్ని పిండుకోవాలి. 1 లీటర్ వాటర్కి 1 లెమన్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా 1 లెమన్ పిండుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 లీటర్ వాటర్లో మనం ఇందాక మిక్సీ జార్లో పోసినవి కాకుండా మిగతా వాటర్ మొత్తం పోసేసుకోవాలి. ఈ వాటర్ మొత్తం కూల్ వాటర్ వాడుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా బయట ఎలాగైతే ఉంటుందో చెరుకు రసం అదే టేస్ట్తో ఉంటుంది. ఈ ప్రాసెస్లో మనం బయట చెరుకు రసం కొనకుండా ఎప్పుడంటే అప్పుడు ఇంట్లో చేసేసుకొని తాగొచ్చు. అలాగే బెల్లము పుదీనా కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. సర్వ్ చేసుకోవడానికి గ్లాసెస్లో ముందుగా 3-4 ఐస్ క్యూబ్స్ని వేసుకొని ఆ తర్వాత చెరుకు రసాన్ని పోసుకోవాలి. ఇలా మనం తయారు చేసుకున్న చెరుకు రసాన్ని గ్లాసెస్లో పోసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. పర్ఫెక్ట్ టేస్ట్తో చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూశారు కదండి, చెరుకు లేకుండా చెరుకు రసం ఎలా తయారు చేసుకోవాలనేది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.